హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ అప్గ్రేడేషన్ ప్లాన్ అనేది ఒకటి ఉంది కదా, అది మనకి శాంసంగ్ అలాగే రియల్మీ ఫోన్స్ కూడా ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ లో వాళ్ళ మొబైల్స్ అనేది సేల్ చేస్తుండడం అనేది జరుగుతుంది. ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశానండి. కాకపోతే దాంట్లో కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. లొకేషన్ అబ్బాయి ఒక కామెంట్ రాశాడు ఆ వీడియోకి. సో అది కామెంట్ స్క్రీన్ పైన కూడా వేస్తా, మీరు చూడొచ్చు. ఆ అబ్బాయి అన్నది ఏంటంటే, అన్న 10,000 మొబైల్ ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ లో మనం 7,000 కొన్నాం అనుకో, నెక్స్ట్ ఇయర్ అదే 12 months తర్వాత మళ్ళీ ఇంకో ఫోన్ కి మనం అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే, నేను 15,000 ఫోన్ కానీ తీసుకుంటే మళ్ళీ నేను ఎంత పే చేయాల్సి వస్తుంది ఏంటని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అడిగారు. అందరూ జనరల్ గా తెలిసిన విషయాలే చెప్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పట్లేదు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నయ్య అని చెప్పేసి అన్నారు. ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్స్ గురించి ఉన్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దామండి. సో మనకు ఉన్నది రెండు ఆప్షన్స్ అండి. ఒకటి, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఈ అప్గ్రేడ్ ఆప్షన్ లో ఉన్నది. సో మనం 70% ఆఫ్ పేమెంట్ మనం చేసి 30% డిస్కౌంట్ ఏదైతే మనం పొందుతామో, ఈ 30% 1 year తర్వాత మనం వాళ్ళకి మళ్ళీ పే చేయాల్సి అయినా ఉంటుంది, లేదా మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ అయినా ఉంటుందండి. ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. దీని గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీంతో పాటు ఎలాంటి డౌట్స్ దీంట్లో రావచ్చు అనేది నేను ముందే చెప్తానండి. సో వన్స్ ఈ మొబైల్ మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, 70% ఆఫ్ పేమెంట్ మనం చేస్తాం కదా, 30% మనకు డిస్కౌంట్ వస్తుంది కదా. ఈ మొబైల్ మనం ఎక్స్చేంజ్ చేయదలుచుకోలేదు, మనం వాడదాం అనుకుంటున్నాం, కంటిన్యూ వాడదాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ 30% అనేది మనం వాళ్ళకి పే చేయాలి. ఈ 30% పే చేయటం మళ్ళీ 12 months తర్వాత ఎలా ఈ 30% పే చేయడం అనే డౌట్ ఒకటి. ఇన్ కేస్ ఆ 30% మనం పే చేయలేదనుకో, అప్పుడు ఏం చేస్తాడు అని కొంతమందికి డౌట్ రావచ్చు. మనం 30% పే చేయలేదు, ఏం చేయలేదు, మనం ఎక్స్చేంజ్ చేసుకోలేదు, అలాగే ఈ ఫోన్ వాడతాం, అప్పుడు ఏం జరిగింది అనే డౌట్ కానీ, లేదా ఇలాంటి డౌట్స్ కొన్ని ఉన్నాయండి. సో మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ఈ 12 months తర్వాత వేరే మళ్ళీ అప్గ్రేడేషన్ చేసుకున్నాం అనుకోండి, వేరే ఫోన్, అలాగే 15,000 రూపీస్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఎంత పే చేయాల్సి వస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్నింటికి నేను ఈ వీడియోలో సమాధానం చెప్తానండి. ఇది ఓన్లీ స్మార్ట్ అప్గ్రేడేషన్ గురించి ఈ వీడియో. ఇది ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. ఇది జనరల్ గా అయితే శాంసంగ్ మొబైల్స్ కే ఉండేది. ఇప్పుడు రియల్మీ మొబైల్స్ కూడా ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ లో ఫ్లిప్కార్ట్ వాడితో వీళ్ళు వచ్చే కొలాబరేషన్ అయ్యి ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల ఉపయోగం ఎవరికి అని అంటే, సో ఎలా మనం థింక్ చేస్తే అలా ఉంటుందండి. సో జనరల్గా అయితే ఎక్కువ పర్సంటేజ్, నా ఒపీనియన్లో అయితే ఎక్కువ పర్సంటేజ్ ఈ మొబైల్స్ అమ్మే వాళ్ళకే ఉంటుంది, కానీ కొనుక్కునే వాళ్ళకి పెద్ద ఇదేమి ఉండదండి. కాకపోతే ఒకే ఒక చిన్న అడ్వాంటేజ్ లాగా మనకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఒక 15,000 రూపాయల మొబైల్ మనం తీసుకుందాం అనుకోండి, ఈ 15,000 రూపాయల మొబైల్ ఒకేసారి మనం 15,000 పెట్టే బడ్జెట్ మన దగ్గర లేనప్పుడు, మన దగ్గర ఒక 10,000 అలాగే ఉన్నప్పుడు, ప్రస్తుతానికైతే నా దగ్గర 10,000 ఉంది, కానీ ఆ మొబైల్ 15,000 రూపాయల మొబైల్ నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్లో కానీ ఆ మొబైల్ కానీ ఉన్నట్టయితే 10,000 రూపాయలు మనం ప్రజెంట్ పే చేసి తర్వాత 1 year తర్వాత మనం ఆ 30% పే చేసుకోవచ్చు అండి. సో దీంట్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అది మనకి అనిపిస్తాయి. నాకైతే ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ అంత ఫేవర్ అయితే కాదు అని అనుకుంటున్నాను. కాకపోతే స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి స్ట్రిక్ట్లీ బడ్జెట్ ఇంతే ఉంది, నా బడ్జెట్ ఇంతకంటే ఎక్కువ లేదు, ఇప్పుడు ఇంతే పెట్టగలను, మరో సంవత్సరం అయితే 15,000 పెట్టగలనేమో, కానీ అప్పటి వరకు నేను ఆగలేను, నాకు మొబైల్ కావాలి, సో అనుకునే వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొనుక్కోవాలనుకున్న స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ గురించి పక్కన పెడదాం అనుకోండి, 15,000 రూపాయల మొబైల్ నేను ఇప్పుడు కొనుక్కోవాలి, ఆ స్మార్ట్ అప్గ్రేడ్ లో ఉన్న ఆ ప్లాన్ లో ఉన్నా లేకపోయినా నేను ఆ 15,000 రూపాయల మొబైల్ కొనుక్కోవాలి. నా దగ్గర 15,000 రూపాయలు ప్రెసెంట్ లేవు. సో ఆ మొబైల్ నేను వాడాలనుకుంటాను. మనం ప్రెసెంట్ కొనాలంటే 15,000 దానికి పెట్టాలి కదా. అదే మనం ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి, అందులో 70% ఎంత అయితే అంత మనం ఇప్పుడు పెట్టి, సో రిమైనింగ్ నాకు డబ్బులు ఎప్పుడైనా వచ్చిన తర్వాత 12 months తర్వాత నేను పే చేసుకుంటే ఏమైంది, ఈ ఆఫర్ బాగానే ఉంది కదా అని కొంతమంది ఆ విధంగా ఆ వెర్షన్లో కూడా మాట్లాడవచ్చు అండి. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఇది ప్లస్ మైనస్లు అనేది, కొందరికి మైనస్లు కనిపిస్తాయి, కొందరు ప్లస్లు కనిపిస్తాయండి. సో ఇక డీటెయిల్గా ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం. డౌట్స్ అన్ని ఏంటనేది మీకు క్లారిఫై చేస్తా. మెయిన్ తమ్ముడు అడిగిన దానికి ముందుగా నేను సమాధానం చెప్తా.
తమ్ముడు నువ్వు 10,000 ఒక మొబైల్ మనం తీసుకున్నాం అనుకోండి, అది 70% అంటే 7,000 మనం పే చేస్తాం కదా. నెక్స్ట్ డే నేను 15,000 మొబైల్ నేను తీసుకోవాలనుకుంటే అప్పుడు ఎంత కట్టాల్సి వస్తుంది అని అడిగావు కదా. సో 15,000 మొబైల్ నువ్వు తీసుకుందాము అనుకునేటప్పుడు అంటే సేమ్ బ్రాండ్లోనే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే, మనం శాంసంగ్ మొబైల్ తీసుకున్నామంటే మళ్ళీ అదే ఫ్లిప్కార్ట్లో అదే శాంసంగ్ మొబైల్ ఏదైతే అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుందో అదే తీసుకోవడానికి అవుతుందండి. వేరే మోడల్ తీసుకోవడానికి అవ్వదు. ఐ మీన్ శాంసంగ్ కాకుండా వేరే ఏదైనా తీసుకోవడానికి అవ్వదు. అలాగే ఫ్లిప్కార్ట్లో కాకుండా వేరే దాంట్లో తీసుకోవడానికి అవ్వదు. సేమ్ ఫ్లిప్కార్ట్లోనే సేమ్ శాంసంగ్ బ్రాండ్లోనే తీసుకోవాలి. ఏ మోడల్ అయినా శాంసంగ్ బ్రాండ్లో అప్గ్రేడ్ ఆప్షన్లో ఏ మొబైల్స్ అయితే వాళ్ళు పెడతారో ఆ మొబైల్ అయితే తీసుకోవడానికి అవుతుంది. అదొకటి. సో 10,000 మొబైల్ నువ్వు 7,000 తీసుకున్నావు అంటే 30% అంటే 3,000 రూపీస్ మళ్ళీ 12 months తర్వాత నువ్వు పే చేయాలి. సో ఆ పే చేయకుండా నువ్వు ఎక్స్చేంజ్ కానీ నువ్వు తీసుకున్నావు అనుకుంటే, వేరే మొబైల్ తీసుకున్నావు 15,000 రూపాయల మొబైల్ అనుకుంటే కనుక నీ దగ్గర ఉన్న మొబైల్ ఏ కండిషన్లో ఉందనేది చూసుకుంటారు తమ్ముడు. సో ఆ మొబైల్ కండిషన్ బట్టి దీనికి ఒక ఎక్స్చేంజ్ వాల్యూ అనేది కడతారు మన మొబైల్కి. ఈ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయా, ఎటువంటి డ్యామేజెస్ లేవా అన్నీ చూసుకొని దీనికంటూ ఒక రేట్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ రేట్ నువ్వు 15,000 రూపాయలు అయితే తీసుకోవాలనుకున్నప్పుడు, సో ఈ రేట్ ఏదైతే మనకి ఎక్స్చేంజ్ వాల్యూ దీనికైతే మనం ప్రెసెంట్ వాడుతున్న ఫోన్కి అయితే నిర్ణయిస్తారో ఆ అమౌంట్ వచ్చే దాంట్లో మనకి ఆ 70%లో మళ్ళీ అడ్జస్ట్ అనేది చేసుకుంటారు తమ్ముడు. సో ఇంత అనేది మనం చెప్పలేము. అక్కడ నువ్వు తీసుకునే మొబైల్ కాస్ట్ బట్టి 15,000 దావని 20,000 దావని దాంట్లో 70% అంటే ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్లో ఈ ఎక్స్చేంజ్ వాల్యూ వాళ్ళు ఎంత కడతారో అది మైనస్ చేస్తారు. సో అది ప్రాసెస్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో మనం ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పుడు రిమైనింగ్ పర్సంటేజ్ అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు. సో ఎక్స్చేంజ్కి వెళ్ళము, ఆ ఫోన్ మనమే వాడుకుంటాము అని అనుకుంటే కనుక ఆ రిమైనింగ్ 30% మనం మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది 12 months తర్వాత, ఈ 10-year పీరియడ్ తర్వాత. సో ఆ పే చేయాల్సిన ఆ 30% కూడా ఎలా పే చేయాలనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. మళ్ళీ మన యువర్ ఆర్డర్స్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్తే ఆ రిమైనింగ్ పేమెంట్ పే చేయడానికి, అంటే మనం 1 year బ్యాక్ అది పర్చేజ్ చేస్తుంటాం కదా, దాంట్లోకి వెళ్తే ఆ 30% పే చేయడానికి మళ్ళీ ఆప్షన్ ఉంటుందండి. ఆ విధంగా మనం పే చేసుకోవచ్చు. సో ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా. సో దీంట్లో గుడ్డిగా ఒకటే గుర్తుంచుకోండి. సో ఎక్స్చేంజ్ అయినా చేసుకోవాలి ఈ ఫోన్ని, లేదా మనం ఆడుకోవాలి. మనం ఆడుకుంటామంటే రిమైనింగ్ ఆ 30% 12 months తర్వాత మనం పే చేయాలి. సో ఇన్ కేస్ పే చేయకపోతే ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. పే చేయకపోతే మనకి యాక్సెసిబిలిటీ అనేది కట్ చేస్తారు. మనం ఆ ఫోన్ వాడకుండా వాళ్ళు లాక్ చేస్తారండి. సో ఆ ఫోన్ని మనం వాడలేము. సో వాళ్ళకి IMEI నెంబర్స్ ఉంటాయి కదా ఫోన్లో, ఈ IMEI నెంబర్ ద్వారా ఫోన్ని మనకి లాక్ చేసి మనకి యాక్సెసిబిలిటీ లేకుండా చేస్తారండి. సో అది. లేదా ఇంకొకటి ఏంటంటే, మనము ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్లో మనకి క్రెడిట్ కార్డ్ బేస్డ్ మనకి పర్చేజ్ ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి మనం ఇస్తాం కదా, ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా కూడాను వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఫోన్ తాలూకు అమౌంట్ మనం ఎంతైతే 30% మనం పే చేయాల్సి ఉంటుందో అది పే చేయకపోతే డైరెక్ట్ వాళ్ళ క్రెడిట్ కార్డు నుండి వాళ్ళు డెబిట్ చేసేసుకొని వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటారండి. అది ఉంది. సో అక్కడికి మీకు ఇంకొక కన్నింగ్ ఐడియా రావచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనం వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ అనేది క్యాన్సిల్ చేసేటప్పుడు ఏం చేయగలరని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో క్యాన్సిల్ చేసేస్తే ఈ ఫోన్ యాక్సెసిబిలిటీ అనేది వాళ్ళు క్లోజ్ చేస్తారండి, లాక్ చేస్తారు. సో వాళ్ళకి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా వాళ్ళు ఈ అప్గ్రేడ్ ఆప్షన్ని ఈ ఫ్లిప్కార్ట్తో కొలాబరేట్ అయ్యి ఇది అనేది తీసుకురావడం, ఈ రియల్మీ వాళ్ళు శాంసంగ్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ఫోన్లే వాడటానికి ఆ కంపెనీలు శాంసంగ్ కానీ రియల్మీ కానీ ఉంటుంది. అలాగే సేమ్ వెబ్సైట్నే మనం ఫాలో అవుతామని చెప్పేసి ఫ్లిప్కార్ట్ కూడాను కొంత ఇది ఉంటుంది. ఆ విధంగా దీన్ని అయితే ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ అయితే తీసుకొస్తారండి. సో ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్లో మనం ఈ ప్లాన్లో మనం జాయిన్ అవ్వాలంటే జనరల్గా అయితే 199 రూపీస్ మనకి ఇప్పుడు ఆ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ అనే ప్లాన్ అనేది తీసుకోవడానికి ఉందండి. కాకపోతే ఇప్పుడు 98% దాంట్లో డిస్కౌంట్ అనేది ఇస్తూ ఓన్లీ 11 రూపీస్కే స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ అనేది మనము తీసుకోవచ్చు. సో ఈ మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడే స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ ప్లాన్లోకి వెళ్తే మనకు ఆ మొబైల్ కాస్ట్తో పాటు 11 రూపీస్ అనేది మనకి ఆ కాస్ట్లో యాడ్ అవుతుంది.
సో ఈ విధంగా ఉంటుంది. ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు, ఈ స్మార్ట్ అప్గ్రేడేషన్ ప్లాన్ లో ఈ స్మార్ట్ అప్గ్రేడ్ అవుతాం కదా, ఈ అప్గ్రేడ్ అయ్యే టైంలో మనకి బ్యాంక్ ఆఫర్ ఏదైతే ఉంటుందో 10% డిస్కౌంట్, అది అప్లికేబుల్ అవుతుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా అప్లికేబుల్ అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ డౌట్స్ అయితే నేను స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ గురించి క్లారిఫై చేస్తాను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ సేల్ వచ్చేసరికి మనకి రియల్మీ X7 మ్యాక్స్ అనేది మనకి పెట్టారు, అలాగే శాంసంగ్ F62 అనేది పెట్టారు. సో ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ లో ఈ రెండు మనకి పెట్టారు. స్క్రీన్ పైన కూడా ఇమేజెస్ వేస్తాను, మీరు చూడొచ్చు. దీని గురించి ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక నేను ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ఆప్షన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది మీరు చూడొచ్చు. చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో ఉండే డౌట్స్ కొన్ని ఇందులో క్లారిఫై చేయడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.